ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య మెడనొప్పి. అసలు మెడనొప్పి రావడానికి కారణాలు ఏమిటో వివరిస్తారండి? మెడనొప్పి సమస్య నేడు చాలామంది మెడనొప్పితో బాధపడుతుండే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా మెడను అటు ఇటు తిప్పలేకపోవడం, వంచలేకపోవడం, పడుకున్నా సరే కూర్చున్నా సరే ఏదైనా పని చేసుకుంటున్నా సరే మెడనొప్పితో అటు ఇటు విరుపులు విరుస్తుంటారు. ఈ పరిస్థితి చాలామందిలో ఎదురవుతుంది. మెదడు నుంచి వచ్చే నరాల వ్యవస్థ ఈ మెడ భాగంలో ఎముకల మధ్య, ముఖ్యంగా ఈ పూసల మధ్య ఇరుక్కొని అక్కడ బాగా ఒత్తిడికి గురవుతున్నట్లయితే ఈ సమస్య ఎదురవుతుంది. ముఖ్యంగా చాలామందికి ఈ వెన్నుపూసలు అరిగిపోతుండడం, వాటి మధ్య ఉండే కార్టిలేజ్ లాంటి మృదులాస్థి భాగం తగ్గిపోతుండడం వల్ల ఈ సమస్య ఎక్కువ మందిలో వస్తుంది. ముఖ్యంగా కూర్చునే విధానంలో అస్తవ్యస్తంగా ఉండడం, కూర్చునే కుర్చీలు సరిగా లేకపోవడం, ఎప్పుడూ కంప్యూటర్ల మీద కూర్చొని ఒకే భంగిమలో ఇలా తల వంచి ఎక్కువసేపు ఉంచడం, సరైన వ్యాయామం లేకపోవడం, ఇవన్నీ వెన్నుపూసలు అరిగిపోవడానికి, వాటి మధ్య మృదులాస్థి తగ్గిపోవడానికి ప్రధానమైన కారణమవుతుంది. దాంతో మెదడు నుంచి వచ్చే నరాలు వాటి మధ్య ఇరుక్కొని ఆ యొక్క స్థలం తగ్గిపోయినప్పుడు వాటి మధ్యలోకి చేరి నొప్పి పుట్టించే అవకాశం ఉంటుంది. చూడండి, కొంతమందికి ఎడమ చేయి కానీ లేదా కుడి చేయి కానీ బాగా తిమ్మిరి పట్టేస్తున్నట్టు, లాగుతున్నట్టు, గుంజుతున్నట్టు, ఈ గోడల్లో నొప్పి రావడం, ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అంటే ఈ యొక్క నరాల వ్యవస్థ మెదడు నుంచి చేతులకు పాకేటప్పుడు ప్రధానంగా ఆ భాగమే నలిగిపోతుంటుంది కనుక దాని ప్రభావం చేతుల మీద ఎక్కువగా ఉంటుంది. అలాగే వీపు భాగంలో ఎక్కువగా నొప్పి రావడం, ఈ యొక్క అరిగిపోవడం అనే సమస్య ప్రారంభమైనట్లయితే మెడ దగ్గర నుంచి మొత్తం అన్ని జాయింట్లలోనూ ఈ అరిగిపోయే అవకాశం ఉంటుంది. ఈ మృదులాస్థి తగ్గిపోయే సమస్య తీవ్రమవుతున్నప్పుడు ఈ యొక్క వెన్నెముక సక్రమంగా వంగలేక ఒక్కొక్కసారి కర్రగా నిటారుగా ఏ విధంగా నిలబడి ఉంటుందో ఆ విధంగా నిలబెట్టున్నట్లు ఉంటుంది. ఏమాత్రం వంగినా, పక్కకు జరిగినా, ఏదైనా పని చేసుకోవాలన్నా, కూర్చోవాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక ఈ సమస్య రాకుండా కాపాడుకోవాలి. వచ్చినట్లయితే వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. లేని పక్షంలో కొన్ని పరిస్థితుల్లో ఆపరేషన్ చేసి సరిచేయాల్సిన అవసరం ఉంటుంది. అలా చేసినా సరే అది సక్రమంగా కాక జీవితాంతం బాధపడవలసిన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. సుబ్రహ్మణ్యం గారు, మెడనొప్పి వచ్చినప్పుడు చాలా మంది మెడ చుట్టూ పట్టి వేసుకుంటూ ఉంటారు. పట్టి వేసుకున్నప్పుడు మెడని కదపకుండా అలాగే ఉంచేస్తూ ఉంటారు. మరి దీనివల్ల ఏమైనా మెడనొప్పి తగ్గుతుందంటారా? మెడనొప్పి రాగానే చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. మెడ చుట్టూ ఒక పట్టి లాంటి దాన్ని కట్టేస్తుంటారు. ఇలా చేయడం వల్ల తగ్గిపోతుందని భావిస్తుంటారు. ఇది మెడనొప్పి ఉంది అని చూపించడానికి, అందరికీ తెలియజేయడానికి ఒక కారణం కూడా. ఇంకా చెప్పాలంటే ఇలా చేయడం వల్ల ఈ సమస్య తగ్గకపోగా మరింత పెరిగే అవకాశం ఉంది. తాత్కాలికంగా ఉపశమనం ఇవ్వచ్చేమో కానీ సమస్య మాత్రం తగ్గదు. అందువల్ల మెడకు పట్టి అనేది వేయకుండా రోజు ఏదైనా తైలాన్ని మెడ చుట్టూ మర్దన చేస్తున్నట్లయితే కనీసం కొంతైనా ఉపశమనాన్ని ఇస్తుంది. దానివల్ల ఈ నరాల్లో ఉత్తేజితం కలిగి అవి కొంతవరకు సక్రమంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ పట్టి వేయడం వల్ల మెడలోని కండరాలు అవన్నీ పట్టేసి ఉంచినట్లుండి అవి సక్రమంగా పనిచేయలేక మరికొన్ని రోజులకు మెడను వంచలేక, తిప్పలేక, ఇలా వంగలేక ఏమీ చేసుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. ఒక్కొక్కసారి పడుకోవడం కూడా చాలా కష్టతరంగా తయారవుతుంది. అందుకోసం మెడకు పట్టి వేయడం పరిష్కారం కాదు. ముందుగా ఈ విషయం తెలుసుకోవాలి. మరి ఈ మెడనొప్పి నివారణకు ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? మెడనొప్పి ఉన్న వాళ్లకు మంచి వరం లాంటి ఔషధం నువ్వుల నూనె. నువ్వుల నూనెను రోజు వేడి చేసి, అంటే కొద్దిగా గోరువెచ్చగా అయ్యేటట్టు తయారు చేసి మెడ చుట్టూ రాస్తుండాలి. వీలైతే మృదువుగా మర్దం చేస్తుండాలి. ఇది నొప్పి తగ్గించకపోయినా దాని యొక్క ప్రభావాన్ని తగ్గించగలుగుతుంది. అలాగే దీనికి కొన్ని రకాల ఔషధాలను కలిపి మంచి ఔషధ తైలం తయారు చేసుకుని కూడా ఉపయోగించుకోవచ్చు. దానికి బాగా ఉపయోగపడే మంచి ఔషధం శొంఠి. ఈ శొంఠిని కొద్దిగా దూరగా వేయించి చూర్ణం చేసుకొని 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. దీని తర్వాత బలావేర్లను కూడా 25 గ్రాముల మోతాదులో తీసుకొని దంచి చూర్ణం చేసుకొని ఈ మొత్తం కలిపినట్లయితే 50 గ్రాములు అవుతుంది. ఈ 50 గ్రాముల చూర్ణానికి 200 మిల్లీలీటర్ల నీటిని కలిపి బాగా మరిగించి సగం అయిన తర్వాత, అంటే 100 మిల్లీలీటర్ల అయిన తర్వాత దాన్ని దించి వడబోసుకొని ఆ యొక్క కషాయాన్ని ఈ నువ్వుల నూనె కలుపుకోవాలి. నువ్వుల నూనె కలిపిన తర్వాత దీన్ని కూడా స్టవ్ మీద పెట్టి మరిగించినట్లయితే మొత్తం నీరంతా ఎగిరిపోయి కేవలం తైలం మాత్రమే మిగులుతుంది. అలాంటి పరిస్థితుల్లో దించి వడబోసుకొని ఆ తైలాన్ని
రోజు 2 చుక్కలు చొప్పున ఉదయం సాయంత్రం వేసుకోవాలి. అలాగే ఇదే ఔషధాన్ని చెవుల్లో కూడా వేసుకోవాలి. ఇదే తైలంతో మొత్తం మెడ చుట్టూ మర్దన చేసుకోవాలి, మృదువుగా మర్దన చేయాలి. ఇది నిత్యం చేయాల్సిన ప్రక్రియ. ఇలా ముక్కులోకి వేస్తున్నట్లయితే ఆ యొక్క ఔషధ గుణాలు మొత్తం నరాల వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. ఈ యొక్క తల మెడ భాగంలో ఉండే నరాలను బాగుపరుస్తుంది. ఇది నిత్యం చేయాల్సిన ప్రక్రియ. దీనితో పాటు మరో ఔషధం కూడా తీసుకుని ఉపయోగించుకోవాలి. ఈ యొక్క ఔషధ తైలాన్ని ఉపయోగించడంతో పాటు నిత్యం లోపలికి తీసుకోవాల్సిన ఔషధం కూడా ఉంది. లోపలికి తీసుకోవాల్సిన ఔషధాల్లో ప్రధానమైనది శుద్ధ గుగ్గులు. శుద్ధ గుగ్గులు ఇది ఆయుర్వేద మూలికల మీద దుకాణాల్లో లభిస్తుంది. ఈ యొక్క ఔషధం ముఖ్యంగా కొన్ని వృక్షాల ద్వారా వచ్చే బంకతో తయారు చేస్తారు. వాటిని శుద్ధి చేసి ఎండబెట్టినట్లయితే చూర్ణం తయారవుతుంది. ఆ చూర్ణమే శుద్ధ గుగ్గులు. దీన్ని 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం త్రికట చూర్ణం. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఈ మూడింటిని కలిపినట్లయితే త్రికటు అంటారు. దీన్ని చూర్ణం చేసుకున్నట్లయితే త్రికటు చూర్ణం. వీటిని దోరగా వేయించుకొని చూర్ణం చేసుకోవాలి. ఇక్కడ ఔషధంలో కలపడానికి 75 గ్రాముల మోతాదులో కలుపుకోవాలి. ఇప్పుడు ఔషధానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం సైంధవ లవణం. సైంధవ లవణం అందరికీ తెలిసిందే. దీన్ని 12.5 గ్రాముల మోతాదులో తీసుకొని బాగా చూర్ణం చేసుకోవాలి. ఆ చూర్ణాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఔషధానికి తగిన మోతాదులో కలుపుతున్నాం. ఈ మొత్తం మూలికల చూర్ణాలని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకొని ఒక గాజు సీసాలో దాచుకోవాలి. వీలైతే కల్వంలోకి వేసి బాగా మెత్తగా నూరినట్లయితే ఈ యొక్క ఔషధాలన్నీ బాగా కలుస్తాయి. అలా కలిసిన తర్వాత గాజు సీసాలో దాచుకోవాలి. రోజు ఉదయం సాయంత్రం ఈ ఔషధాన్ని 1/2 స్పూను మోతాదులో తీసుకొని తగినంత నువ్వుల నూనె కలిపి ముద్దలాగా తయారు చేసి మింగి వేడి నీళ్ళు తాగాలి. ఇలా నిత్యం చేస్తున్నట్లయితే మెడ నొప్పి సమస్య తగ్గిపోతుంది. దీనితో పాటు మరొక ప్రక్రియ కూడా ఉంది. త్రికటు చూర్ణం, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఈ మూడింటిని 1/2 స్పూను మోతాదులో ఒక గ్లాసు నీటిలోకి వేసి మరిగించి 1/2 గ్లాస్ అయిన తర్వాత వడబోసుకొని ఆ కషాయాన్ని నోట్లోకి పోసుకొని పుక్కిలిస్తుండాలి. అంటే గార్గ్లింగ్ చేయడం. ఇలా ఉదయం సాయంత్రం చేస్తుండాలి. ఈ ఔషధాలను లోపలికి తీసుకోవాలి. అలాగే మెడపైన పై పూతగా ఔషధ తైలాన్ని ఉపయోగించాలి. ఈ 3 ప్రక్రియలు సక్రమంగా చేస్తున్నట్లయితే మెడ నొప్పి సమస్య తగ్గిపోతుంది.